హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో బెల్లం గవ్వలను టేస్ట్గా క్రిస్పీగా రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలో, పాకం ఎలా పట్టుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో కనుక చేశారంటే బెల్లం గవ్వలు మీరు ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయండి. గవ్వలను ఎంత బాగా వచ్చాయో చూసారు కదా, ఎంత క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, విరిచి కూడా చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరెందుకు ఆలస్యం, ఈ బెల్లం గవ్వలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. బెల్లం గవ్వలను ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 కప్పుల మైదా, 1 కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలి అంటే మొత్తం గోధుమ పిండితోనే చేసుకోవచ్చు, లేదంటే మైదా పిండితో కూడా సపరేట్గా ఇలా చేసుకోవచ్చు. కానీ ఈ రెండింటిని కలిపి చేస్తే మంచి క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయన్నమాట. అదేవిధంగా 1 అరకప్పు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసి మిక్సీ చేసి దీనిలోకి అయితే యాడ్ చేశాను. అదేవిధంగా 1 చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకుని మంచిగా ఈ విధంగా కలిపేసుకోవాలి. మీకు చెప్తూనే ఉంటాను వీడియోలో, ఏ స్వీట్ చేసినా సరే 1 చిటికెడు సాల్ట్ వేసుకోవటం వల్ల స్వీట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ 1 అరకప్పు దాకా నెయ్యి, నూనె 2 యాడ్ చేశానండి. రెండింటిని కరిగించి ఆ తర్వాత 1 అరకప్పు దాకా దీనిలోకి అయితే యాడ్ చేశాను అనమాట. లైట్గా వేడిగా ఉంది, అంత వేడిగా ఏం లేదు. అందువల్ల నేను ఇక్కడ చేత్తోనే కలిపేసేసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకొని పిండిని బాగా రఫ్ చేస్తూ కలుపుకోండి. ఇలా మొత్తం ఈక్వల్గా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ముద్దలాగా చేసి పట్టుకోండి. ఇలా పట్టుకుంటే కనుక మనం యాడ్ చేసిన నెయ్యి, నూనెని పర్ఫెక్ట్గా ఈ పిండిలోకి సరిపోయినట్టు. ఇలా రాకపోతే కనుక మరి కొద్దిగా 2 టేబుల్ స్పూన్లు వేడి చేసి నెయ్యి కానీ నూనె కానీ దీనిలోకి అయితే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయటం వల్ల గవ్వలు మంచిగా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లను యాడ్ చేసి మంచిగా పిండిని ఈ విధంగా కలిపేసేసుకోండి. చపాతీ పిండి కన్నా మరి కొంచెం గట్టిగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా పక్కన ఉంచేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కొంచెం గట్టిపడినట్లు ఉంటుంది, ఎందుకంటే రవ్వని యాడ్ చేస్తాం కాబట్టి ఈ పిండి కొంచెం గట్టిపడుతుంది అనమాట. పిండి పర్ఫెక్ట్గా ఈ విధంగానే ఉండాలండి. గట్టిగా ఉందని మళ్ళీ పిండిని కలపాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా ఉంచేస్తే సరిపోతుంది. మనకి గవ్వలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా చక్కగా అన్నిటినీ కాకపోయినా సగానికి సగం పిండిని ఈ విధంగా ఉండల్లాగా చేసేసుకున్న తర్వాత గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవటమే. ఇక్కడ నేను గవ్వల చెక్క చూపిస్తున్నాను చూడండి. ఈ చెక్క మీద జస్ట్ ఈ ఉండను పెట్టి ఇలా ప్రెస్ చేస్తే చాలండి, ఈజీగా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గవ్వల చెక్క ఉండటం వల్ల పని అనేది చాలా ఈజీగా ఉంటుంది. గవ్వలు ఈజీగా మంచి షేప్లో వస్తాయి. బట్ ఇలా గవ్వల చెక్క లేకపోతే కనుక కొత్త దువ్వెనలు ఉంటాయి కదండి, దాని మీద కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ రోజుల్లో అందరిళ్లలో గవ్వల చెక్క, కజ్జికాయలు చేసుకునేది, అరిసెలు నొక్కుకునేది ఇలాంటివన్నీ ఉండటం సహజమే కదా. చక్కగా అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. మంచి షేప్లో గవ్వలను అయితే ఇక్కడ ప్రిపేర్ చేయటం జరిగింది. ఆ తర్వాత చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని స్టవ్ పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గవ్వల్ని దీనిలోకి ఎంతవరకు సరిపోతాయో, అంటే కళాయిలో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు చూసుకుని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఇలా చక్కగా వేసుకోవటం వల్ల ఫ్రీగా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. వేసిన వెంటనే ఇలా గరిటెతో తిప్పుకోమాకండి. పైకి తేలుతూ వస్తాయి చూడండి గవ్వలు, అప్పుడు మాత్రమే గరిటెతో అయితే కలుపుకొని ఈ విధంగా తిప్పుకోండి అనమాట. ఇలా చూడండి, గరిటెతో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ అడుగు పట్టకుండా చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. ఇది నిదానంగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే గవ్వలు కొంచెం మందంగానే ఉంటాయి కాబట్టి లోపల కూడా ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యే విధానాన్ని బట్టే ఈ గవ్వల టేస్ట్ అనేది బాగుంటాయి అన్నమాట. హైలో పెట్టేసేస్తే స్టవ్ ఫ్రై అయినట్టు ఉంటాయి కానీ అంత బాగా ఫ్రై అవ్వండి, లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మీడియంలో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక వడగిన్నెలోకి తీసేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువే పడుతుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో కూడా ఇదే విధంగా వేసేసుకుని మంచిగా అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. మొత్తం ఈ విధంగా చేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత మంచిగా క్రిస్పీగా ఫ్రై చేశానో చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట.
ఆ తర్వాత ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనికి పాకాన్ని అయితే పట్టుకుంటున్నాను. మీరు కావాలి అంటే పంచదారతో కూడా పట్టుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లంతోనైతే పాకం పడుతున్నానండి. పిండి మనం 3 కప్పుల దాకా తీసుకున్నాం కదండి, అదేవిధంగా ఈ 3 కప్పులకి 1 కప్పున్నర దాకా బెల్లాన్ని తీసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తక్కువ అవ్వకుండా చాలా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిలోనికి ఒక అర గ్లాసు, అంటే టీ తాగుతాం కదండి, ఆ టీ గ్లాస్తో అర గ్లాసు వాటర్ పోసుకుని ఈ బెల్లాన్ని కంప్లీట్గా కరిగించేసేసుకోండి. ఈ బెల్లంలో ఉన్న గడ్డలన్నీ నీట్గా చక్కగా మొత్తం కంప్లీట్గా కరిగేంత వరకు ఈ విధంగా కరిగించేసేయాలన్నమాట. ఇలా కరిగిన తర్వాత తొందరగానే పాకం వచ్చేస్తుందండి. ఇలా పాకం వస్తుండగా నొరగగా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ టైంలో ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకుని పాకాన్ని అయితే చెక్ చేసుకోండి. మరీ అంత గట్టి పాకం ఏం రావసరం లేదండి. ఇలా వాటర్లో వేస్తే కదలకుండా ఉండాలి. ఆ పాకాన్ని చేత్తో తీస్తే చేతికి రావాలన్నమాట. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడైతే దీనిలోనికి 2-3 ఇలాచీలను అయితే యాడ్ చేసేసుకోండి. మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా యాడ్ చేసుకోవటం వల్ల. ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇందులోకి యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయలేదండి, స్టవ్ ఆన్లోనే ఉంది. ఇలా ఆన్లో ఉండగానే స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని చక్కగా ఒకసారి ఇదంతా కలుపుకోండి. ఒక్క నిమిషం అయినా సరే ఇలా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇది గట్టిపడిపోతుంది అనమాట. అలా స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక్క నిమిషం ఈ గవ్వలన్నిటినీ ఇలా కలపటం వల్ల ఈ స్వీట్ అనేది మంచిగా గవ్వలకి లోపల దాకా పడుతుందన్నమాట. ఇలా చక్కగా పట్టి మంచి క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ఇదంతా కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసి పెట్టుకుని కంటిన్యూస్గా ఎక్కడ ఆపకుండా ఇలా కలుపుకుంటూనే ఉండండి. ఇలా కలుపుకుంటూనే ఉంటుంటే ఆ తర్వాత చక్కగా ఇవన్నీ సపరేట్ అయిపోతాయి అన్నమాట. పాకం అంతా గట్టిపడిపోయి మంచిగా ఈ విధంగా గవ్వలకి బెల్లం అనేది పట్టి చాలా బాగా వస్తాయి అన్నమాట. మీరే ఇక్కడ చూస్తున్నారు చూడండి, వాటంతటికి అవే చక్కగా సపరేట్ అయిపోయాయి అన్నమాట. ఎక్కడ అంటుకోకుండా మంచిగా ఈ విధంగా వస్తాయండి. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ఇలా గవ్వల్ని ప్రిపేర్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను చెప్పిన కొలతలతో కనుక ఈ విధంగా బెల్లం, గోధుమ పిండి, మైదా అండ్ చక్కగా ఈ విధంగా పర్ఫెక్ట్గా కొలతలతో తీసుకుని ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ఆ తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కలర్ఫుల్గా, ఎంత మంచిగా వచ్చాయో. తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పనిసరిగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.